హాయ్ అండి, నేను చిన్నిని. మనం ఈరోజు మష్రూమ్ కర్రీ చేసుకుందాం. మష్రూమ్స్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత మష్రూమ్స్ వేద్దాం. మష్రూమ్స్ని 4 ముక్కలు కట్ చేసుకోండి, సరేనా? చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. ఇప్పుడు మనం దీంట్లో కారము, పసుపు, ధనియాల పొడి వేసుకుందాం, సరేనా? చూడండి, కారం వేసేస్తున్నాను, పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ధనియాల పొడి వేసేసుకుని స్టవ్ కట్టేసేద్దాం. అయిపోతుంది కర్రీ, ఫినిష్. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కర్రీ. మష్రూమ్ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. మష్రూమ్స్ కూడా దాంట్లో చాలా ప్రోటీన్, విటమిన్స్, అది కావాల్సిన మన బాడీకి కావాల్సినవి అన్నీ ఉంటాయి అంటండి. ఏమేమి ఉంటాయో నాకు అంత ఐడియా లేదు, కానీ చాలామంది మష్రూమ్స్ తింటే మంచిది అంటున్నారు కదా. అందుకని ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అన్నా మష్రూమ్ ఫ్రై తిందామనిపించింది. అందుకే ఇవాళ చేస్తున్నాను అనమాట. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ కట్టేసేద్దాం. ఇక అయిపోయినట్టే, మష్రూమ్ కర్రీ రెడీ. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. మష్రూమ్ కర్రీ 5 మినిట్స్ కూడా నాకు పట్టలేదండి కర్రీ చేయటానికి. చాలా తొందరగా అయిపోయింది. నూనె కూడా బయటకు వచ్చేసింది. చూసారా, నూనె బయటకు వచ్చిందంటే